ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించుకోవడంతో సమ్మెలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు. తెలంగాణలోని అన్ని డిపోల కార్మికులతో చర్చించి సమ్మె తేదీని ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం ఈసారి వెనకడుగు వేసేది లేదంటున్న జేఏసీ నేతతో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. అందుకు తగ్గ గ్రౌండ్ రిపోర్ట్ మొత్తాన్ని కూడా సిద్దం చేసుకుంటున్నారు. ఈ రోజు ఆర్టీసీ జేఏసీ సమావేశం కూడా జరిగింది. సో జేఏసీ సమావేశంలోని ప్రధాన అంశాలు ఏంటి, అలాగే సమ్మెలోకి ఎప్పుడు వెళ్లబోతున్నారు, ఈ వివరాలన్నింటి కూడా ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఏంటి ప్రధానంగా ఈ రోజు జేఏసీలో ఏం చర్చ జరిగింది, తదుపరి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా సిద్దమవుతున్నారు? ఇప్పటికీ మేము మార్చి 13వ తారీఖు నాడు సమ్మె నోటీస్ ఇచ్చాము. ఆ సమ్మె నోటీసు కూడా ప్రభుత్వ మంత్రుల దగ్గరికి, రకరకాల అధికారుల దగ్గరికి మరి ఎన్నో మార్లు వెళ్లి విసికి వేచారు. తెలియని పరిస్థితులలో, మరి తప్పనిసరి పరిస్థితులలో వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసమే ప్రత్యేకించి మేము వేరే కొత్త డిమాండ్ పెట్టింది లేదు. దాంట్లో ప్రధానమైనది ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి, తర్వాత ఈ యూనియన్లను అనుమతి చేసి గుర్తింపు సంఘం ఎన్నికలు పెట్టాలని చెప్పేసి వాళ్ళే హామీ ఇచ్చారు. తర్వాత ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇస్తామన్నారు. ఆ జీతాలు ఏమని అడుగుతున్నాం. అదేవిధంగా ఆర్టీసీని విస్తరిస్తానన్నారు. ఆర్టీసీని విస్తరించాలి, ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను రద్దు చేయాలి, ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను పెట్టాలని చెప్పేసి, తర్వాత ఈ ఉద్యోగ నియామకాలన్నింటినీ కూడా సక్రమంగా 18,000 మంది రిటైర్మెంట్ అయిన వాళ్ళని భర్తీ చేయాలని చెప్పేసి ఏ ప్రధాన డిమాండ్ల మీద మేము నోటీస్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా యాజమాన్యం నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి స్పందన లేదు. అందులో లేబర్ కమిషనర్ గారు ఇలా కన్సల్టేషన్ మీటింగ్ అని చెప్పేసి మాకు 20 తారీఖు నాడు డేట్ ఇచ్చి, ఆల్రెడీ ఆ 20 తారీఖు నాడు కూడా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. మరి అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు 20 తారీఖు నాడు డేటు మాకు ఎలా ఇచ్చారో మరి లేబర్ కమిషనర్ గారు సమాధానం చెప్పాలి. మరి ఆ డేట్ ఇచ్చి మళ్ళీ ఈ రోజు పోస్ట్ పోన్ చేసి మరొక డేట్ ఇస్తామని చెప్పేసి మాకు ఇంకొక లేఖ ఇచ్చారు. మరి దాంట్లో ఏ రోజు మళ్ళీ కన్సల్టేషన్ మీటింగ్ పెడతామని చెప్పేసి ఒక స్పష్టమైనటువంటి విషయం లేదు. ఇప్పుడు మేము ఒకటే అడుగుతున్నాం, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఒక ఉద్దేశం ఉంటే వెంటనే మా న్యాయమైన డిమాండ్ల పట్ల ప్రభుత్వం యాజమాన్యం స్పందించి వెంటనే ఈ కన్సల్టేషన్ మీటింగ్స్ కూడా లేబర్ కమిషన్ స్పందించి నిర్వహించాలి. పూర్తి చేసి దాని ప్రకారంగా చేయనట్లయితే ఈ రోజు మా సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ తీసుకోవడం జరిగింది. డిమాండ్ మీరు ఒక్కసారి ఆల్రెడీ కార్మికులు అయితే ఎప్పుడు సన్నద్ధంగానే ఉంటారు, మీరు ఎప్పుడు పిలిచినా కూడా దేనికైనా సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది పాకిస్తాన్ ఇండియా వార్ ఉందని చెప్పి ప్రభుత్వం మీకు చెప్పడం జరిగింది. మీరు అక్కడి నుంచి వాయిదా వేసుకోవడం జరిగింది. ఈసారి కూడా ప్రస్తుతం పరిస్థితులు బాలేవు, సిఎన్జి గ్యాస్ వార్ ఇలాంటివి కొనసాగుతున్నాయి. ఇలాంటి కారణాలు చెప్తే మీరు ప్రభుత్వం మాటలు వింటారా, లేకపోతే కార్మికుల వైపు నిలబడబోతున్నారా? మేము 100%గా కార్మికుల వైపే నిలబడతాం. గతం ఏ కార్మికులు ఇప్పటి వరకు మేము చెప్పినాం, చవి చూసినాం. గతంలో వాళ్ళకి చాలా టైం ఇచ్చినాం. 2.5 సంవత్సరాలు అయింది ఈ ప్రభుత్వం వచ్చి. అప్పటి నుంచి కూడా ఇవే మాటలు చెప్తా ఉన్నది కాబట్టి ఇప్పుడు వినేటువంటి పరిస్థితి లేదు. మేము గొంతెమ్మ కోరికలు కూడా ఏం కోరట్లేదు. మీరు మేనిఫెస్టోలో ఏ అంశాలు పెట్టినరో వాటి మీద మీ స్టాండ్ ఏంది? మీరు ఇస్తా అన్నది ఇస్తారా, ఇవ్వరా? ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వరు? ఇస్తా అంటే ఎప్పుడు, ఎట్లా ఇస్తారు అనేది చెప్పాల్సిన బాధ్యత ఇవాళ ఈ ప్రభుత్వం పైన, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పైన ఉంది. అసెంబ్లీలో కూడా ఫ్లోర్ లీడర్లు అందరికీ లెటర్లు ఇచ్చినా వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిపక్ష నాయకులతోటి, అన్ని పార్టీలతోటి కూడా ఈ ఆర్టీసీని రక్షించుకుంటేనే తెలంగాణకి మంచిగా ఉంటుంది, ప్రజలకి రవాణా సౌకర్యాలు కావాలి, ఆర్టీసీ కార్మికుల ఇబ్బందులు పోవాలన్న దాని మీద సమ్మె తప్పదు. సమ్మెకి తప్పకుండా వెనకాడేది లేదు, పోస్ట్ పోన్ చేసుకునేది లేదు. ఏ యుద్ధాలు వచ్చినా ఏమొచ్చినా మాకే ఇబ్బంది వచ్చింది కాబట్టి చావోరేవో తెలుసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాటలు చెప్తే వినే పరిస్థితులు లేం. తప్పకుండా గవర్నమెంట్ మేనేజ్మెంట్ ఇప్పటికైనా కూర్చోబెట్టుకొని ప్రజాప్రభుత్వం విలువని కాపాడుకొని దీన్ని పరిష్కారం చేయాలి, లేకపోతే సమ్మె తథ్యం. మొత్తానికైతే ఆర్టీసీ కార్మికులు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మె నుంచి వెనుకడుగు వేసేది లేదు. ప్రభుత్వం ఖచ్చితమైన హామీలు ఏవైతే ఇవ్వడం జరిగిందో ఆ హామీలు నెరవేర్చకపోతే మాత్రం ఏమాత్రం వెనుకడుగు వేసేది లేదు. ఇప్పటికే కార్మికులందరినీ కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసేందుకు ప్రతి జిల్లాకు వెళ్లి అక్కడ కార్మికులతో కూడా మాట్లాడి వాళ్ళందరినీ కూడా సమ్మెకు సిద్ధం చేస్తామంటూ కూడా జేఏసీ అయితే చెప్తోంది. వీడియో జర్నలిస్ట్ రవితో ఆర్కే, హెచ్ఎం టీవీ.